శ్రీ గురుభ్యో నమః. కులాంగన, కులస్త్రీలాగా గోప్యంగా పవిత్రంగా ఉండే అమ్మ. కులాంగన అంటే కులస్త్రీ. కులస్త్రీ లక్షణములు కులము, వంశము, శీలము, మర్యాద, పాతివ్రత్యము, సంప్రదాయం, బిడియం, లజ్జ. అశోకవనంలో ఉన్న సీతను చూడడానికి రావణాసురుడు వచ్చినప్పుడు సీతామాత తన ఉదర భాగం కనబడకుండా కాళ్ళు ముడుచుకొని కూర్చున్నదట. స్తనభాగం కనబడకుండా తన 2 చేతులతో కప్పుకున్నదట. అదే సీత వద్దకు హనుమంతుడు వచ్చినప్పుడు సహజ దర్శనంతో చూడామణిని ఇచ్చిందట. కులస్త్రీలాగే శ్రీవిద్య కూడా గోప్యంగా, శుచిగా, పవిత్రంగా, నియమ నిబంధనలతో అభ్యసించబడుతుంది. ఇతర విద్యలు అనేవి వేశ్యల వలె బాహ్య ప్రకటనతో ఉంటాయి. కానీ శ్రీవిద్య మాత్రం కులాంగన వలె గుప్తంగా ఉంటుంది. మంత్రజపం చేసేటప్పుడు మంత్రాన్ని శ్వాసకు ముడిపెట్టి కుండలినితో సమన్వయం చేసుకుంటూ సహస్రారం చేరేది కులాంగన. దైవోపాసన 3 రకాలుగా ఉంటుంది: విగ్రహ రూపంగా, మంత్ర రూపంగా, కుండలిని రూపంగా. ఏ సాంప్రదాయంలోనైనా ఈ 3 ఉంటాయి. రూప మంత్రాలలో తేడాలు ఉన్నప్పటికీ కుండలిని శక్తి సహస్రారం చేరినప్పుడు కలిగే అనుభూతి అందరికీ ఒకటే. సగుణ బ్రహ్మంలో వైవిధ్యాలు ఉంటాయే గాని నిర్గుణ బ్రహ్మంలో వైవిధ్యాలు ఉండవు. ఉన్నది ఒక్కటే, ఏకం అద్వితీయం బ్రహ్మ. ఉపాసన పరిపూర్ణం కావాలంటే రూపాన్ని ధ్యానించాలి, మంత్రాన్ని జపించాలి, కుండలినిని ఉపాసించాలి. అందుకే గురువిచ్చిన మంత్రాన్ని శ్వాసతో అనుసంధానం చేయమంటారు. కాబట్టి కులము అంటే షట్చక్రాలు. ఈ షట్చక్ర పద్మాలను కలుపుకొని కులం అనాలి. ఈ కులంలో సంచరించే కుండలిని రూపిణి అయిన అమ్మవారే కులాంగన. ఇతర స్త్రీలను తల్లిగా భావించడమే కాదు, గృహస్థ జీవితంలో తప్ప మిగతా సమయంలో తన భార్యను కూడా తల్లిగా భావించే వారికే శ్రీవిద్య అబ్బుతుంది. పరమహంస తన భార్య అయిన శారదాదేవిని కాళీ స్వరూపంగానే భావించి ఉపాసన చేశారు. కాళికాదేవి బీజాక్షరం క్రీం. కాళీమాతకు జంతువులను బలి ఇవ్వడం కాదు, నీ తలను, దేహాత్మ బుద్ధిని సమర్పించాలి.